ఏమండి, నేను కూడా వస్తాను. ఇలా తగులుకున్నారేంటి నన్ను? భాగ్యం, ఈ టైంలో జర్నీ అవసరమా చెప్పు? నీకు ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోయినా మన బిడ్డ గురించైనా ఆలోచించాలి కదా. అంత దూరం కార్లో కూర్చొని రావడం అంటే ఎంత రిస్కో చెప్పు. సరే బావగారు, అక్క ఇంట్లోనే ఉంటది, మీ కూడా నేను వకీల్ సాబ్ మాత్రం వస్తాం. మీరు కూడా ఎందుకమ్మా? నేనేం చిన్నపిల్లాన్ని కాదు కదా. రేపు రష్యా నుండి గెస్టులు వస్తున్నారు. ఎన్ని పనులుంటాయి. తెల్లవారుజామునే లేవాల్సి ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే చాలా నీరసం వస్తుంది. నా మాట విని వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అన్నయ్య మన కోసం ఇంత ఆలోచించి చెప్తున్నాడు కదా పున్నమి, మనం ఆగిపోదాంలే. అలాగే వకీల్ సాబ్. అదిగో క్యాబ్ కూడా వచ్చేసింది. నేను వెళ్ళొస్తాను. వస్తాను భాగ్యం. బాయ్ అన్నయ్య. బాయ్. అక్క, బావగారి విమానం ఎన్ని గంటలకి? తెల్లవారుజామున 4:30 చెప్పారు. వకీల్ సాబ్, అప్పుడప్పుడు ట్రైన్లో ఆలస్యం అయినట్టే విమానాలు కూడా ఆలస్యం అవుతాయి కదా? అవుతాయి. ఒక్కసారి బావగారు వెళ్తున్న విమానం ఆలస్యం ఉందేమో చూడండి. సరే పున్నమి. ఏంటమ్మా ఇది? ఏమైంది వకీల్ సాబ్? అసలు ఆ టైంలో ఫ్లైట్ ఏం కనిపించడం లేదు పున్నమి. పృథ్వీ, ఆయన కనెక్టింగ్ ఫ్లైట్కి వెళ్తానని చెప్పారు. ఓహో, అంటే ఏంటి? అంటే డైరెక్ట్గా దుబాయ్కి కాకుండా 2-3 ఫ్లైట్లు మారేలా అన్నమాట. ఒకసారి అవైనా ఉన్నాయో లేవో చూడండి. ఎందుకుండవు పున్నమి? ఆ మాత్రం చూసుకోకుండా అన్నయ్య వెళ్తాడా? అన్నీ చూసుకుని అందరినీ నమ్మించి వెళ్తున్నాడు వకీల్ సాబ్. ఈయన వెళ్ళేది దుబాయ్కి కాదు, ఆ రెండో ఇంటికని నాకు తెలుసు. తొందరలోనే ఆ గుట్టు మీకు కూడా తెలిసేటట్టు చేస్తాను. వదిన, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. పున్నమి, పద. ఎయిర్పోర్ట్ చూడాలని పున్నమి ఇంత సంబరపడిపోతుందేంటి? గూడెం నుంచి వచ్చింది కదమ్మా, అన్నీ దానికి వింతలు విచిత్రాలే కదా. రేపు పనులన్నీ పున్నమి చేస్తుందేమో, చెడగొట్టాలనుకుంటే అది కాస్త భాగ్యమక్క చేతికిచ్చేసింది. బాధపడక శృతి, భాగ్యాన్ని తప్పించి పున్నమిని రప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. అంటే ఏం చేస్తావమ్మా? పద చెప్తాను, పద.
వదినా భాగ్యం భాగ్యం అక్క ఏమైందక్క? ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నావు? దయ్యమత్తయ్య నా గదిలో బెడ్ మీద దాని ముఖం, నాలుక, పెద్ద కళ్ళు చూడ్డానికి విచిత్రంగా ఉంది. భాగ్యం, నీ దయ్యం భయంతో మమ్మల్ని భయపెడుతున్నావు కదే. అయ్యో నిజంగానే నా గదిలో దయ్యం ఉంది అత్తయ్య. భాగ్యం, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఇలా భయపడుతూ అరుస్తూ పరిగెడితే బిడ్డకి ప్రమాదం. అది నాకు తెలుసు అత్తయ్య, కానీ నా గదిలో దయ్యాన్ని చూశాను. ఎక్కడక్క చెప్పు. నా గదిలో బెడ్ మీద. నువ్వుండు, నేను చూస్తాను. ఏమైంది? అక్క అక్కడేం లేదక్క, నేను చూశాను. అమ్మా పున్నమి, మన భాగ్యానికి దయ్యాలంటే చాలా భయం. పెళ్ళైన కొత్తలో ఇలాగే చెట్టు మీద తెల్లని గుడ్డను చూసి ఎగిరే దయ్యమని ఇల్లంతా ఎగిరెగిరి మరీ గోల చేసింది. అత్తయ్య, ఆ రోజు నేను కూడా దెయ్యాన్ని చూశాను. మీరు అక్కనే తిట్టారంటే నా మాటలు కూడా నమ్మరని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. విన్నారా విన్నారా, దయ్యాలున్నాయి. అవును భాగ్యం, ఆ మాట అయితే నిజమే. అర్ధరాత్రి అప్పుడప్పుడు ఏవేవో వింత వింత సౌండ్లు వస్తూ ఉంటాయి. కిటికీల దగ్గర నీడలు ఇలా ఇలా కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అత్తయ్య, అసలే వదిన భయపడుతుంటే ఎందుకు ఇంకా మీ మాటలతో భయపెట్టేస్తున్నారు? భయపెట్టడం కాదు పృథ్వీ, నిజం చెప్తున్నాను. దేవుడున్నప్పుడు దెయ్యాలు కూడా ఉంటాయి కదా. నిజమే పిన్ని గారు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దయ్యం గురించి భయపడాల్సిన పనే లేదు కదా. అక్క నువ్వు భయపడుకో, ఈరోజు నీకు తోడుగా నేను పడుకుంటాను, సరేనా? నువ్వెందుకమ్మా? ప్రకాష్ ఉన్నాడు కదా. ఆయన లేరత్తయ్యా. అర్ధరాత్రి దుబాయ్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళిపోయారు. మీరంతా పడుకొని ఉంటారని ఉదయం చెప్పమన్నారు. సరే అయితే వెళ్ళి పడుకోండి. పునమి, నువ్వు వదిన మన రూమ్లోకి వెళ్ళి పడుకోండి. సరే రా అక్క, పద రా, ఏం కాదు. ఎస్. పున్నమి, అమ్మా పున్నమి, భాగ్యం, అత్తే పిలుస్తున్నారేంటి? పున్నమి, తలుపు తీయమ్మా. పున్నమి, భాగ్యం, అక్క అక్క అక్క, ఒళ్ళు కాలిపోతుంది. అత్తయ్య గారు, అక్కకి జ్వరం వచ్చింది. ఏంటి జ్వరమా? రాత్రి బాగానే ఉంది కదా. అంటే రాత్రి దెయ్యమని భయపడింది కదా అత్తయ్య, ఆ భయంతో నిద్రపోయింది కదా, అందుకే జ్వరం వచ్చిందనుకుంటా. ఏంటి అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ రూమ్లో మీటింగ్ పెట్టారు? రాత్రి దయ్యం భయం వల్ల భాగ్యానికి జ్వరం వచ్చింది. అయ్యో అవునా? పాపం.
ఏమైంది? భాగ్యానికి జ్వరం వచ్చింది అత్తయ్య గారు. భాగ్యం, భాగ్యం, ఎలా ఉంది భాగ్యం? చాలా నీరసంగా ఉంది అమ్మమ్మగారు. పనులన్నీ భాగ్యమే కదా చేయాల్సింది. ఇంకో గంటలో గెస్ట్లు వస్తున్నారు. ఇప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఏదైనా లోటు జరిగితే మన కుటుంబ పరువు మర్యాద అన్నీ ఏం కావాలి? అమ్మమ్మగారు, నేను చేయనా? ఏంటి నువ్వా? హ, నేను మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతుంటే మధ్యలో నీ గురిగింపేంటి? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అన్నీ మా శృతి చేస్తుంది. వెంటనే వాకిలి ఊడ్చి పేడ కల్లాపి చల్లి అందంగా ముగ్గులు పెట్టు. ఏంటి నేనా? అవును, నువ్వే. శృతి అంటే ఇంట్లో ఇంకెవరున్నారు? హ, అది కాదమ్మమ్మా. నాకు పొయ్యి మీద గిన్నె పెట్టడం తప్ప వంట చేయడం రాదు. అలాంటిది నేను పనులు చేశానంటే తర్వాత మీరందరూ బాధపడాల్సి వస్తుంది. ఆడపిల్లవయ్యుండి వంట చేయడం రాదని చెప్పడానికి సిగ్గులేదు నీకు? నిజం ఒప్పుకోవడానికి సిగ్గెందుకమ్మమ్మా? ఏడ్చినట్టే ఉంది. సావిత్రి, అన్ని పనులు నువ్వు చూసుకోగలవా? అన్నీ అంటే నీసు చేయమంటే ముట్టుకోలేను గాని మిగతావన్నీ చేయగలనండి. అందుకే వంట పనులు తప్ప మిగిలినవన్నీ నేను చూసుకుందాం అనుకుంటున్నాను. ఎవరికి వాళ్ళు ఇలా కారణాలు చెబుతుంటే వచ్చిన అతిథులకి వంట ఎవరు చేస్తారు? అమ్మమ్మగారు, నన్ను ఇంటి మనిషిగా కాకపోయినా మీకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిగా భావించండి. వచ్చిన వాళ్లతో శభాష్ అనిపించేలా వంటలే కాదు, వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. మావయ్య గారు మీరు కోరుకున్నట్టే ఈ వ్యాపారం మనకి దక్కేలా నా సర్వశక్తులు వడ్డీ పనులు చేస్తాను, మర్యాదలు చూపిస్తాను. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నానమ్మ, పున్నమి వంటలు చాలా బాగా చేస్తుంది. ఆ విషయంలో ఎలాంటి డౌటు లేదు. అదీకాక వచ్చే గెస్ట్లకి మన సాంప్రదాయ వంటలు రుచి చూపించాలనుకుంటున్నాం. పున్నమి అలాంటి వంటలు చేయడంలో స్పెషలిస్ట్. వాటిని రుచి చూసిన తర్వాత గెస్ట్లు కన్ఫర్మ్గా మనతో బిజినెస్ డీల్కి ఒప్పుకుంటారు. నానమ్మ, నా మీద నమ్మకంతో పున్నమికి ఒక్క అవకాశం ఇవ్వు నానమ్మ. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. అమ్మమ్మగారు, నేను ఎలాగూ చేయలేను. అత్తయ్యకు వేరే పనులున్నాయి. శృతికి రాదని చెప్తుంది. మిగిలింది పున్నమే కదండి. దయచేసి ఒప్పుకోండి అత్తయ్యా. మనకి వేరే దారి లేదు. సరే, ఇంతమంది ఘోష పెడుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ నానమ్మ. చూడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చెయ్యి. ఏదైనా తేడా వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను క్షమించను. పునమి, ఇది నీకు చాలా మంచి అవకాశం.
కొంచెం కొంచెంగా తగ్గుతున్న నానమ్మ కోపం పూర్తిగా మాయమైపోవాలంటే ఈ వంటలు చాలా బాగా చేయాలి. ఖచ్చితంగా వకీల్ సాబ్, మీరందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని గర్వంగా నిలబెట్టుకుంటాను. నాకొచ్చిన సంప్రదాయ వంటలని శ్రద్ధగా చేసి అతిథులతో పాటు అమ్మమ్మగారు కూడా సంతోషపడేటట్టు చేస్తాను. ఆల్ ద బెస్ట్ పున్నమి. భాగ్యమక్క మరీ ఇంత పిరికిదనుకోలేదు. ఒక్క గుమ్మడికాయకే జ్వరం తెచ్చుకుంది. పిచ్చిది. దానికి జ్వరం రావడం వల్లే పున్నమి సీన్లోకొచ్చింది. మనకొక అద్భుతమైన ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛాన్స్ నువ్వెందుకు తీసుకోలేదు శృతి? ఏంటి నాన్న? నేనా? అవునే, అమ్మమ్మ వంట నువ్వు చెయ్యి అన్నప్పుడు సరే అని చెప్పకుండా రాదు అని చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. అదే నువ్వు అన్నీ సిద్ధం చేస్తే అమ్మమ్మ ఇంప్రెస్ అయ్యేది కదా. దానికేం వచ్చండి సిద్ధం చేయటానికి? అనవసరంగా అమ్మ చేత తిట్లు తినడం తప్ప ఏమీ జరగదు. మీ తల్లి కూతుళ్ళకి తెలివెక్కువైపోయి ఇంగిత జ్ఞానం అడుగంటిపోతుంది. అబ్బో వచ్చాడమ్మా మహాజ్ఞాని. అబ్బా అమ్మా నువ్వు ఆగు. నాన్న దగ్గర ఏదో సలహా ఉన్నట్టుంది. చెప్పనివ్వు. నువ్వు చెప్పు నాన్న. వంటలు సిద్ధం చేయాలంటే వండనక్కర్లేదు, బయట నుంచి పార్సెల్ తీసుకొచ్చినా చాలు. మీ అమ్మమ్మ, ఆవిడ కొడుకు అందరూ ట్రెడిషనల్ ఫుడ్, సాంప్రదాయ వంటలు అంటున్నారు, కానీ రష్యా నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ తినేదే తింటారు. ఆ తినేదేదో నువ్వు పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ నాన్న. నువ్వు పార్సెల్ పని చూడు, నేను ఈ పున్నమి పని చూస్తాను. అవునవును. నువ్వొక్కదానివే కాదు శృతి, మనల్ని అమ్మమ్మతో కొట్టించినందుకు దాని మీద ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చింది. అది చేసే ప్రతి పనిలోనూ అడ్డుపడుతూ అది చేసే ప్రతి వంటని పెంట పెంట చేసేయాలి. రంగురంగుల ముగ్గులు పెట్టి వచ్చే రష్యా వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చాలా కలలు కంటున్నావు. నీ కలలు చెరపడానికి నేనున్నాను కదా. వైషు, ఈ ముగ్గు పిండి ఇంకా కావాలి, లోపలికెళ్ళి తీసుకురా. అలాగే వదినా. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి మేడం, అక్కడ టూలెట్ బోర్డు పెట్టారు కదా, అది ఫ్యామిలీకా బ్యాచిలర్గా మేడం? ఏమోనండి, నాకు తెలీదు. అక్కడ నెంబర్ ఉంది కదా, దానికి ఫోన్ చేసి అడగండి. పున్నమి ఎవరితో మాట్లాడుతుంది? వాణ్ణెప్పుడు చూడలేదే. చేశాను మేడం, కానీ ఆ నెంబర్ పనిచేయట్లేదు. ఆ ఇంటి ఓనర్ గురించి మీకేమైనా తెలిసేమోనని అడిగారు మేడం. నాకు కూడా తెలీదండి, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. మీరు వేరే ఎవరినైనా అడగండి. ఎవరా అబ్బాయి? ఏమో నాకేం తెలుసు. మీ కోడలు మాత్రం చాలాసేపటి నుంచి అతనితో నవ్వుతూ మాట్లాడుతుంది. వెళ్ళి మీ పున్నమిని అడగండి అత్తయ్య. చాలాసేపటి నుండి ఎక్కడా? నేను ఇలా ముగ్గు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వచ్చుంటాడు. ఏదైనా అడిగితే ఆన్సర్ చేయకపోయినా పర్లేదు, కానీ అబద్ధం మాత్రం చెప్పకు. మీరు ఇంకెవరినైనా వెళ్ళి అడగండి, నాకైతే తెలీదు. ఓకే, బాయ్ మేడం. పున్నమి, ఎవరా అబ్బాయి? తెలీదత్తయ్య. మన ఎదురిల్లు ఖాళీగా ఉన్నట్టుంది, ఫోన్ నెంబర్ పనిచేయడం లేదని ఆ ఇంటి వాళ్ళు తెలుసా అని అడిగాడు. తెలీదని చెప్తే వెళ్ళిపోయాడు.
ఏంటి ఖాళీ ఉందా? ఎన్నో ఏళ్ల నుండి చూస్తున్నాను. అది ఎవ్వరికీ అద్దెకివ్వట్లేదు. లేదే, అది బోర్డు ఏదో ఉంటా. బోర్డా? ఎక్కడుంది? ఏది? ఎక్కడుంది? ఇదేంటి బోర్డు లేదు?